హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్. ముందుగా ఈ ఛానల్ని చూస్తున్నవారు చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ ఇవ్వండి. ఇక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అందరికంటే ముందుగా మీరే ఈ వీడియోని చూసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ద్వారా. ఇక మన ఛానల్లో ఇప్పుడు ప్రేమ మాయాజ్వాలం పార్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా. ఈషా ఇంటి హాల్లో వర్షంలో తడిసిన అభి, ఈషా ఉంటారు. వారు లోపలికి వస్తూ ఉంటారు. ఈషా నాన్న మూర్తిగారు తీవ్రమైన ఆగ్రహంతో ఉంటారు. మూర్తిగారు ఇలా అంటారు, ఎవరి అబ్బాయి ఈషా? ఈయన కోసమేనా ఆ సంబంధం వద్దు అని గొడవపడ్డావు అని అంటాడు. అభి మర్యాదగా ముందుకు వచ్చి, నమస్కారం సార్, నా పేరు అభిరామ్, నేను ఫోటోగ్రాఫర్ని, మీ అమ్మాయిని చాలా గౌరవంగా చూసుకుంటాను అని ధైర్యంగా చెబుతాడు అభి. మూర్తిగారు అభిని తీక్షణంగా చూసి, నువ్వు ఇచ్చే గౌరవమో కానీ మా పరుగు మొత్తం తీసావు, ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు అని అంటాడు మూర్తి. అనడంతో అభి కాస్త తల కిందికి ఉంచుకొని బయటికి వెళ్తాడు. మరుసటి రోజు ఇక మరో కొత్త స్టోరీ మొదలవుతుంది. పాత డైరీ ఓ చేదు నిజం అనేది. ఇక తనకి గతం ఉంటుంది. ఆ గతంలోకి ఇప్పుడు మనం వెళ్తాం. మరుసటి రోజు ఈషా అభికి సర్ప్రైజ్ చేద్దామని అతని స్టూడియోకి వెళ్తుంది. అభి అక్కడ ఉండడు. షూటింగ్ కోసం బయటికి వెళ్తాడు. ఈషా క్యాజువల్గా అక్కడ ఉన్న పాత ఫోటో ఆల్బమ్ చూస్తుంటుంది. ఒక పాత డైరీ మరియు ఒక అమ్మాయి ఫోటో కింద పడుతుంది. ఆ అమ్మాయి పేరు మాయా. చూసి ఈషా షాక్ అవుతోంది. ఆ డైరీలో అభి ఇలా రాసి ఉంటాడు, మాయా, నా కెమెరా నిన్ను బంధించలేకపోయింది. నా వల్ల నువ్వు ఈరోజు ఈ లోకంలో లేవు. ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని ఓ శాపం. ఇక ఈషా ఆవేదన. ఈషాకి షాక్ తగులుతుంది. అభి తనకి ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. అభికి ఓ గతం ఉందని, ఒక అమ్మాయి మరణానికి తను కారణమని ఎందుకు దాచాడు అని. అమ్మాయి ఎక్కడ ఉంది, అసలు ఎవరు? సరిగ్గా అప్పుడే అభి లోపలికి వస్తాడు. ఈషా చేతిలో ఉన్న ఆ డైరీని చూసి ఒక్కసారిగా ఆగిపోతాడు. ఈషా కళ్ళ నిండా నీళ్లతో, ఇదా అభి నీ మౌనానికి వెనుక ఉన్న రహస్యం? మాయా ఎవరు? తన మరణానికి నువ్వు కారణమేంటి? నా దగ్గర ఎందుకు దాచావు అభి? సమాధానం చెప్పు అని అడుగుతుంది ఈషా. ఇక సమాధానం చెప్పలేక విగ్రహంలా నిలబడి ఉంటాడు. అతని కళ్ళల్లో భయం, పశ్చాత్తాపం కనపడుతుంది. ఇక వరుసగా ఇద్దరి మధ్య గొడవలు పెరిగి దూరం కూడా పెరుగుతుంది. ఇక అభి ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను చెప్పాలనుకున్నాను ఈషా, కానీ నిన్ను కోల్పోతానన్న భయంతో ఆగిపోయాను అని ఈషాతో అంటూ ఉంటాడు. అప్పుడు ఈషా, ప్రేమలో నమ్మకం లేనప్పుడు ఆ ప్రేమ ఎందుకు అభి? నువ్వు నన్ను మనిషిలా కాదు, మాయ స్థానాన్ని భర్తీ చేసే ఓ బొమ్మలా చూసావని నాకు అనిపిస్తోంది. ఈషా ఆ డైరీని అక్కడే పడేసి ఏడుస్తూ బయటకు వచ్చేస్తోంది. అభి ఆమెను ఆపాలని ఉన్నా ఆపలేకపోతాడు. తనకి తానే శిక్ష వేసుకున్నట్లు అక్కడే నేలపై కూర్చొనిపోతాడు. ఇక ముగింపులో ఈషా తన రేడియో స్టేషన్కి వెళుతుంది. లైవ్ షోలో ఉండగా ఆమె గొంతు వణుకుతూ ఉంటుంది. ఇక ఈషా లైవ్లో ఇలా చెప్తూ ఉంటుంది, నమ్మకం లేని చోట మాటలు ఉండవు, మౌనం కూడా ఉండదు, కేవలం శూన్యం మాత్రమే ఉంటుంది. ఈ రోజుతో నా షో ముగుస్తోంది అని మైక్ ఆఫ్ చేసి రాజీనామా లెటర్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది ఈషా. కట్ చేస్తే అభి మాయ సమాధి దగ్గర కూర్చుని ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య అగాధం పెరుగుతూ ఉంటుంది. ఇక ఈషా ఎప్పుడూ రేడియోలో గలగలా మాట్లాడే ఈషా ఇంట్లో మూలకి మౌనంగా కూర్చుండిపోతుంది. ఇక బయట వర్షం పడుతుంది.
వర్షం పడుతుండగా అభి తనకి గుర్తొస్తూ ఉంటాడు. మొదటగా తన గిఫ్ట్గా కెమెరా లాకెట్ అభి ఇషాకు ఇచ్చింది. అది పట్టుకుని అభి జ్ఞాపకాలతో నలిగిపోతూ ఉంటుంది ఈషా. ఇక గతం ఒక భయంకరమైన క్షణం. అసలు అభి ఎందుకు ఇలా మారాడో ఆ సీన్ మనకు అర్థమవుతుంది. మాయా తన ప్రాణ స్నేహితురాలు ఒక కొండ అంచుల్లో ఫోటో తీస్తున్నప్పుడు అభి చెప్పిన మాట విని వెనక్కి జరగబోయి మాయ కాలు జారి లోయలో పడుతుంది. అభి ఆమె చెయ్యి పట్టుకోవాలని ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తాడు. కానీ అందకుండానే ఆమె చెయ్యి జారిపోతుంది. ఆ క్షణం నుంచి అభి తన్ని తానే ఒక దోషిలా భావిస్తూ ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. తన మాటల్ని కూడా కోల్పోతాడు. ఆ నిజం ఈషా తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరగనుందో మనం తదుపరి ఎపిసోడ్లో చూద్దాం. వాళ్ళ నాన్నని ఒప్పించనుందా లేక అభిని దూరం చేసుకోనుందా అనేది మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. అంతవరకు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.